మంత్రి వర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటిపైన వారి కుటుంబాలపైన సంబంధించిన వారిపైన ఏకధాటిగా కేంద్రం పంపించిన ఈడీ బృందాలు, సిఐడి బృందాలు, అటు బీజేపీ పార్టీ, ఇటు కేసీఆర్ పార్టీ లోపాయకారిగా కుట్ర పన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారి మీద రాజకీయ కుట్రతోని లక్ష్య సాధింపు చర్యకు పాల్పడ్డ పరిస్థితిని చాలా స్పష్టంగా మనం చూసాం. శ్రీనివాస్ రెడ్డి గారి ఎదుగుదలని చూడలేక ఓరలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా నిన్న మనం తెలంగాణ రాష్ట్రం మంత్రి మీద ఈ రకంగా బీజేపీ ఈ దేశంలో రోజు రోజుకి డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితి, ప్రజల్లో దిగజారుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తట్టుకోలేక, రాహుల్ గాంధీ గారి ఎదుగుదలను తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక బీజేపీ ఈడీ సంస్థల్ని, సిఐడి సంస్థల్ని సొంత జేబులుగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అణగదొక్కే కార్యక్రమంలో వాళ్ళు వాడుకుంటున్న పరిస్థితులు. ఎన్నికల ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఖమ్మంలో వాళ్ళ సొంత ఇళ్ల మీద కూడా రెవెన్యూ అధికారులు పెట్టి దాడి చేసిన పరిస్థితి చూశారు. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ పెట్టిన పార్టీ, ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ తయారు చేసిన పార్టీ, ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ఇలా పాదయాత్రతోని ప్రజలు తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే, మొన్న బోటాబొట్టిన అధికారం రావాల్సిన కేంద్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి, ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు వల్ల ప్రధానమంత్రి కాలేకపోయాడు. ఇవాళ చూస్తూ ఉన్నాం, మోడీ చరిష్మా పడిపోయింది, ప్రతిపక్షాల మీద ఆధారపడి ప్రధానమంత్రిగా కొనసాగే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు రాబో కాలంలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా దేశంలో అధికారంలో కేంద్రం వస్తుంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తిరుగు లేకుండా అధికారంలోకి వస్తుంది. కేసీఆర్, మోదీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారికి అండదండలుగా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ మరోసారి బుద్ధితో కప్పులు చేయొద్దని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటాం.